పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అవినీతి అక్రమాలకు సంబంధించి కావచ్చు. కొద్దిసేపటి క్రితం మీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కూడా ఈ అంశానికి సంబంధించి మాట్లాడడం జరిగింది. సో ప్రజలతో రాజకీయం చేస్తున్నారు, ప్రజలు మోసం చేస్తున్నారు, వాళ్ళు కూడా ప్రధానంగా ఆరోపణలు చేస్తారు చాలా వరకు. సో ఏదైనా దీనిపైన ఏం చెప్తారు సార్? మేము ఇప్పుడేదో ఎవరో మాట్లాడుతున్నారు, లేకపోతే మోడీ గారు ఆయన అవినీతి గురించి నా దృష్టికి వచ్చింది అని చెప్పిన మాట ప్రచారం జరుగుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో 5 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ, ఈ దేశం ఈ స్థాయికి రావడానికి చేసిన పార్టీ, ఈ కేసీఆర్ గురించి ఏం మాట్లాడింది, ఎవరెప్పుడు మాట్లాడారు అనేది మీ మీడియా ద్వారా చేసిన సంగతి. నేను ఏప్రిల్ 14, 2014లోనే ఈయన అవినీతి బాబుత గురించి పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికల ముందు మాట్లాడారు. ఒక్క నిమిషం మాట్లాడారు. ఇది ఏమిటి అసలు ఈ మాటలు? ఇవాళ ఎట్లున్నదంటే 7.5 సంవత్సరాల తర్వాత బీజేపీకి, దేశ హోమ్ మినిస్టర్కి ఈయన అవినీతి గురించి సమాచారం ఉంది అనేది నా నోటీసులో ఉంది అని చెప్పే దౌర్భాగ్య పరిస్థితి ఉంటుందా? కేంద్ర ప్రభుత్వానికి నోటీసులో ఉంది అని చెప్పడమా? ఇదంతా ఎట్లా ఉందంటే దొంగలతోనైనా దోస్తీ, అధికారం కోసం బీజేపీ టీఆర్ఎస్ చేస్తున్నదని చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వంలో ఉండి 7.5 సంవత్సరాల తర్వాత మేము మొదటి నుంచి 2014 నుంచి ఆయన చరిత్ర చెప్తా ఉంటే ఇప్పుడు ఆ మాట వినడం సిగ్గుచెట్టు కదా. పరిపాలన ప్రజల కోసం కాదండి, ఇది కేవలం తమ సంపాదన కోసం, అధికారం కోసం మాత్రమే అనేది చాలా స్పష్టంగా బీజేపీ టీఆర్ఎస్ ఆడుతున్న నాటకాలు కనబడుతుంది. అత్యధిక శాతం వృత్తి వ్యవసాయం మీద ఆధారపడ్డ మీద ఇప్పుడు జరుగుతున్న డ్రామాలు ఏవైతే ఉన్నాయో దీన్ని అడ్డు పెట్టుకొని నాటకాలు ఆడుతున్నారు. అవినీతి గురించి మాట్లాడే ధైర్యం కానీ వీళ్ళకి కానీ నిజాలు తెలుసుకునే అవకాశం ఉందంటారా? లేదే, తమ అధికారం కోసం చేస్తున్నారు. ఇది ఎందుకు అంటున్నానంటే నేను ఇప్పుడు మీకు 9, 10, 12 పాయింట్ల మీద నేను రుజువు చేస్తున్నా. ఆరోపణ ఇంతకుముందు చేశాను, సరే రాసేవాళ్ళు రాశారు, ప్రసారం చేసేవాళ్ళు చేశారు, చేయలేదు. కానీ ఒక కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా అధికార పార్టీ మీద, అధికారంలోకి రావాలని తలంచిన పార్టీల మీద మీరు ఆరోపణలు కడతారు. ఆ వాస్తవాలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిజాలను బయటికి తీసుకొచ్చి మీరు అన్నట్టుగా మేము కాదు అని రుజువు చేసుకోవాల్సిన ధర్మం కానీ, న్యాయం కానీ, ప్రజాస్వామ్యంలో మరి ట్రాన్స్పరెన్సీ కానీ ఉందా లేదా? మేము ఊరికే నిన్నమని వచ్చిన పార్టీ కాదు, అధికారం కోసం ఆరోపణలు చేసేవాళ్ళం కాదు. ఆరోపణలు అనే విషయాన్ని పక్కన పెట్టి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకుపోవడానికి మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న 4 స్తంభాలు చేయాల్సిన ధర్మకార్యం కాదని నేను అడుగుతున్నాను. ఇది ఒక బాధ్యతాయుతమైన వ్యక్తులుగా, ఒక బాధ్యతాయుతమైన పార్టీ సభ్యులుగా, బాధ్యతాయుతమైన మంత్రులుగా పనిచేసిన వాళ్ళుగా, అనుభవం గడిచిన వాళ్ళుగా, పరిపాలన అవగాహన ఉన్నవాళ్ళుగా చెప్తున్న విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని. ఇది ఏప్రిల్ 14నే ఏమన్నావు? సిబిఐ కోర్టు నా దగ్గర ఉంది. ఏం చెప్పింది? ఏప్రిల్ 14, 2014లో నేను చెప్పాను. సిబిఐ కోర్టు, ద కంప్లైంట్ ఈస్ ఫార్వర్డెడ్ టు ది ఎస్పీ సిబిఐ అండర్ సెక్షన్ 153 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ విత్ ఎ డైరెక్షన్ టు రిజిస్టర్ ఎఫ్ఐఆర్. సిబిఐ ఎస్పీకి ఎఫ్ఐఆర్ చేయమని సిబిఐ స్పెషల్ కోర్టు సిబిఐ చెప్పింది వాస్తవం కాదా? ఇది ఎప్పుడు? 2014 కంటే ముందు. అది దేని మీద? ఈడీ కేసుల మీద, సహారా కేసుల మీద, దొంగ పాస్పోర్ట్ల కేసుల మీద తమ దృష్టికి వచ్చిన సిబిఐ కోర్టుకు వస్తే సిబిఐ ఎస్పీని మీరు ఛార్జ్ షీట్ ఫైల్ చేసేమంటే చేశారా? ఓకే, సిబిఐ చేయలేదు. ఎందుకు చేయలేదు వేరే విషయం. రెండవది, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తన నిర్దోషులను రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా కేసీఆర్? ఈ మాట ఇవాళ అమిత్ షా మాట్లాడిన తర్వాత మేము మాట్లాడాల్సిన అవసరమా? మేము ఆ రోజే మాట్లాడాం. అమిత్ షా కళ్ళు తెరిచినట్టుగా నటిస్తున్నాడు. ఎందుకు? పొత్తులు కావాలా, పరిపాలన కొనసాగాలి, అధికారం తమ దగ్గర ఉండాలి. అందుకోసం. అది కాకుండా ఇక వచ్చిందయ్యా
ఏమొచ్చింది? ఇప్పుడు కరప్షన్ గురించి మాట్లాడాలంటే చాంతాడంతున్నది. ఇగో ఈ లిస్ట్ ఉన్నది, ఇగో ఈ లిస్ట్ ఉన్నది. నంబర్ 1 పాయింట్ చాలా మంది తక్కువ మాట్లాడారు. ఏది? పవర్ ప్లాంట్స్. యాదాద్రి కానీ భద్రాద్రి కానీ ఇక్కడ 4,000, అక్కడ 1,200. దేనికోసమయ్యా? దాదాపు ఇది 40,000 కోట్ల పైసలకు, అదొక 12,000 కోట్ల పైసలకు, అంతా కలిపితే 55,000 కోట్ల రూపాయలు తెలంగాణ వచ్చిన మరుక్షణంలో కరెంటు గురించి తాను రాష్ట్రోద్ధారకుడిగా చిత్రీకరించినందుకు చేసిన అవినీతి కార్యక్రమం లేదా? భద్రాద్రిలో ఎప్పుడో 1994లో తీసి పారేసిన అదేదో కంపెనీ ఉంది రాజస్థాన్లో, పెట్టక పక్కన పెడితే అవి 270 మెగావాట్లు ఈ రోజుల్లో ఎకనామికల్ కాదు, మినిమం 600-800 మెగావాట్లని కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థలు మరి చెప్పిన నేపథ్యంలో పాత వాటిని పట్టుకొచ్చి పెట్టాడు. అవైనా పూర్తయినా కాలేదు కదా, డబ్బులు చెల్లించారు కదా, అవినీతి ఉంది కదా. యాదాద్రి నీళ్లు లేవు, బొగ్గు లేదు. ఎక్కడ? ఇక్కడ యాదాద్రి దగ్గర 4,000 మెగావాట్లు. అందులో నీ కారణం ఏంటి? దోపిడీ కోణం కదా. ఇది రుజువు చేస్తామంటే మీరు సిబిఐకి ఇచ్చారా? రుజువు చేసుకున్నావా? ఒక్కటి దయచేసి మీరు నాకు అవకాశం ఇవ్వండి అని 2 చేతులు పెట్టి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే ఒక బాధ్యత గల వ్యక్తిగా. అది కాకుండా ఎన్టీపీసీ మనకు 4,000 మెగావాట్లు రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా ఇస్తామంటే 1,600 పెడితే మిగతా 2,400 పెట్టకుండా నువ్వు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు చేసి అప్పులు చేసి అప్రపాలు చేసే కార్యక్రమంగా ఎందుకు తీసుకున్నారు అన్నట్టు సమాధానం కూడా ఇందులో అవినీతి ఉంది అని చెప్తున్నాం. అదే కాదు, పవర్ పర్చేజెస్ లో అవినీతి ఉంది. ఒక కాళేశ్వరమే కాదు, నేను చెప్తున్నాను, దయచేసి వినండి, దయచేసి అవకాశం ఇవ్వండి, ప్రజలు తెలుసుకోనివ్వండి. ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎక్కడ? ప్రాణహిత చేవెళ్ళ ఎక్కడ? కాళేశ్వరం ఎక్కడ? ప్రాణహిత చేవెళ్ళ ఎంత ఎన్ని కోట్లతోటి ఎన్ని ఎకరాలకు ఇస్తామన్నాము? నువ్వు ఎన్ని ఎకరాలకు అని చెప్పావు? 2015 చివరి వరకు ప్రాణహిత చేవెళ్లకు జాతీయ ప్రాజెక్టు కావాలన్న వాడివి ఏ కోణంలో ఈ కాళేశ్వరం తీసుకున్నావు? కాళేశ్వరం నిన్న పార్లమెంట్ లో కూడా సమాధానం చెప్పారు. కాళేశ్వరం మీద మీరు మహారాష్ట్రతో ఒప్పందం వచ్చిన రోజే నేను చెప్పాను, మీడియా ద్వారా లైవ్ లో వచ్చింది, చూసుకోండి. అదే కాకుండా ఈ పవర్ పర్చేజెస్ ఇది కాళేశ్వరం ఏం పవర్ పర్చేజ్, ఈ పాలమూరు రంగారెడ్డి ఎక్కడయ్యా? పాలమూరు రంగారెడ్డి ఎన్ని వేల కోట్లయ్యా? దీంతో వివాదాలు సృష్టించావు కదా, అది ఏమైనా ముందుకొచ్చిందా? మొదలు 120 టీఎంసీలని 90 టీఎంసీలని ఇప్పుడు 30 టీఎంసీని కుదించే బాబతులో ఉన్నావు. మా ఈ సోర్సును చేంజ్ చేశావు కదా. అది కాకుండా పాలమూరు రంగారెడ్డిలో అవినీతి జరిగింది. అట్లాగే భక్త రామదాస్ లో గతంలో ఉన్న ఇవన్నీ క్యాన్సిల్ చేసి ఖమ్మంలో ఇది కొత్తగా ఎందుకు పెట్టావో తెలీదా? డబ్బు ఖర్చు పెట్టిన ప్రాజెక్టులు, వినియోగం కోసం పెట్టిన ప్రాజెక్టులు, ఇంజనీరింగ్ శాఖ ఒప్పుకున్న ప్రాజెక్టులు, నీ ఒంటరితనంతో, నీ దిక్కతోటి, నీ డిక్టటోరియల్ పదవులతోటి ఇరిగేషన్ లో నువ్వు ఈ కోతలు వస్తున్నావు. కంతనపల్లిని క్యాన్సిల్ ఎందుకు చేశావు? 400 మెగావాట్ల హైడల్ పవర్ వచ్చే తీసుకుపోయి తుపాకులు కూడా పెడతావా? తక్కువ దీంతో దీనికి సమాధానం రాదా? చర్చ లేదా? దీని మీద ఎంక్వైరీ చేద్దామంటే ఎందుకు ఒప్పుకోవట్లేదు? నీ అంతకు నువ్వు ఎందుకు ఎంక్వైరీ పెట్టిస్తలేవు సిబిఐ తోటి? మేము అంటున్నాం, మేము బాధ్యతతో చేశాం. అదేవిధంగా మిషన్ కాకతీయ, ఏమయ్యా మిషన్ కాకతీయ? మిషన్ కాకతీయ ఏం చెప్తావు? చెరువులు బాగా చేశారట, 20,000 30,000 చెరువులు. సిగ్గుచేటు 25,000 నుంచి 30,000 కోట్లు ఖర్చు పెట్టి ఆ చెరువుల్లో అదనంగా 7 టీఎంసీల నీళ్ల కంటే రాలేదు అని నీ ప్రభుత్వ గణాంకాలే చెప్తా ఉంటే ఆ 7 టీఎంసీలతోటి 70,000 ఎకరాలు మాత్రమే కాస్ట్ చేసుకునే అవకాశం ఉంది అంటున్న నేపథ్యంలో 25,000 30,000 కోట్లు తట్టడి మట్టు తీసి ట్రాక్టర్ లోడు పైసలు, ఇందులో అవినీతి జరగలేదా? దీని మీద ఎంక్వైరీ ఎందుకు పెట్టావు? అదేవిధంగా మిషన్ భగీరథ, ఏమయ్యా మిషన్ భగీరథ గొప్ప ప్రాజెక్ట్ అంటున్నావే, గొప్ప సంస్కరణ అంటున్నావే, ప్రజలకు మేలు చేశారంటున్నావే, ఎన్నికల ముందు ఈ మాట ఎందుకు మాట్లాడలేదు? నీ మేనిఫెస్టోలో ఎందుకు లేదు?
ఇంటింటికి నీళ్ల కార్యక్రమం మరి ఎలక్షన్ ముందు స్లోగన్ ఎందుకు తీసుకురాలేదు? అప్పటిదాకా నీళ్లు తాగుతలేదనా? సరే 20% 30% మంది కొద్దిగా ఇబ్బంది జరిగిండొచ్చు, కానీ మంచినీళ్ళు తాగకుండా ఈ రాష్ట్రంలో ప్రజలున్నారా? కృష్ణా నీళ్ళు తీసుకురాలేదా? ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 తర్వాత ఇక్కడ ఉన్న ప్రాజెక్టుల నుంచి సింగూరు నుంచి నీళ్లు మంచినీళ్ళకి తీసుకురాలేదా? కానీ ఈ 50,000 కోట్లు, ఒక్క నిమిషం అండి, ఈ 50,000 కోట్లలో అవినీతి ఉందని మేము ఆనాడే చెప్పాము, ఈనాడు చెప్తున్నాం, దీని మీద ఎంక్వైరీ లేదు. ఇది కాకుండా హరితహారం, ఎక్కడి హరితహారం అండి? ఎన్ని కోట్ల రూపాయలు మొక్కలు పెట్టామని చెప్తున్నారండి? మీ నర్సరీలో మీ ప్రాధాన్యత ఎంతున్నది? ప్రొడక్షన్ ఎంతున్నది మొక్కల పెంపకానికి? దీంట్లో థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ అవినీతి జరగలేదా? అదే కాకుండా మీ గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో భూములు ఏది అసైన్డ్ భూములు మీ బంధువులు ఆధీనంలో ఉన్నది వాస్తవం కాదా? నయీం కేసు ఎక్కడ పెట్టావు? నయీం కేసు మీద చర్చకు వస్తావా? లారీల లోడ్ల డాక్యుమెంట్లు సీజ్ చేశావే, బస్తా సంచుల్లో నగదు క్యాష్ నోట్ల కట్టలు గుంజుకున్నావే, ఇవన్నీ ఎక్కడ పోయినాయ్యా? ఇబ్రాహీంపట్నం ల్యాండ్ల గురించి చర్చకు వస్తావా? కూకట్పల్లి ల్యాండ్స్ మీద చర్చకు వస్తావా? అయ్యప్ప స్వామి దగ్గర, అయ్యప్ప స్వామి ఆ ఏరియాలో హౌసింగ్ కాలనీ అది ఉంది కదా, దాని మీద మీరు ఏం రాద్ధాంతం చేశారో తెలియదా? ఎందుకు నోరు మూసుకొని ఉన్నారు? అదేవిధంగా మీ కుటుంబ సభ్యుల ఫామ్ హౌస్ల గురించి మరి చర్చకు వస్తావా? అదేవిధంగా కేసీఆర్ అసెట్స్ 2014 ముందు ఎంతుంది, ఈ రోజు ఎంతుంది? ఆయన ఫామ్ హౌస్ ఇంత పెద్దగా రావడానికి కారణాలు ఏమిటి? ఇంత ఆస్తి ఎలా సంపాదించగలిగారు? అదేవిధంగా మరి ఇక్కడ ఏమిటి అంటే ఈ ఫ్యామిలీ మెంబర్స్ మీదే కాకుండా మంత్రివర్గంలో ఉన్న వాళ్ళ మీద కరప్షన్ ఆఫ్ మినిస్టర్స్, కరప్షన్ ఆఫ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఎప్పుడైనా చర్చకు వచ్చావా? ఏనాడైనా ఎంక్వైరీ చేసావా? ఆ ఒక్క మంత్రిని నీకు రాజకీయం కోసం ఆయన భూములు తీసుకున్నాడని లేకుంటే అవినీతి జరిగిందని ఆయనను బర్తరఫ్ చేసి ఎలక్షన్లో పోతే ప్రజలు చంపదపై పెట్టారు. ఆ విషయాన్ని పక్కన పెడతాం. ఇలా ఎన్ని వందల కేసులు మీ మంత్రుల మీద, శాసనసభ్యుల మీద, శాసన మండలి సభ్యుల మీద, మీరిచ్చిన మీ అధికారుల మీద, లేకపోతే మీ ఫాలోవర్స్ మీద, కింది స్థాయి ఫాలోవర్స్ మీద ఉన్నాయో చర్చకు వస్తారా? రుజువు చేస్తావా? ఎంక్వైరీ వేస్తావా? కాదే. అదే విధంగా స్టేట్ గవర్నమెంట్ చేస్తున్న పనుల మీద ఎంక్వైరీ పెడితే దోపిడీ ఎంతుందో తెలుస్తుంది. ఇది కాకుండా మరొక అంశం, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఈడీ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రిని మరి విచారించలేదా? ఒక ముఖ్యమంత్రిని ఈడీ విచారించింది అంటే ఇది గోప్యంగా ఉంచేదా? ఎందుకు జరిగింది? ఎందుకు? బీజేపీకి సపోర్ట్ చేయడానికి మీరు చేసిన పనుల మీద వాళ్ళు అడిగితే ఇవన్నీ గోప్యంగా ఉంచుతారా? ఈ ముఖ్యమంత్రి గారి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు ఏమైనా దోపిడీ కోరిలో ఉంది తప్ప మరొకటి లేదు. అందుకే చర్చకు రారు, పారదర్శకత లేదు, ట్రాన్స్పరెన్సీ ఉండదు. ఇవాళ కేసీఆర్ అని అమిత్ షా ఏదో వచ్చి మాట్లాడినాను అంటున్నాడు. నా దృష్టికి వచ్చింది, నా నోటీసులో ఉంది అంటున్నాడు. ఎంతనయ్యా ఈ బూటకు నాటకాలు? మీరు ఎన్నికల్లో వచ్చారు, ఎక్కడ? జిహెచ్ఎంసీ. ఒక్క నిమిషం అండి, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఎప్పుడన్నా అవినీతి మీద మాట్లాడిందా? చెప్పండి. మీరు అవినీతి ఆరోపణలకు సంబంధించి ఒక చిట్టా చెప్పారు, ఓకే, అది కంటిన్యూ చెప్పాల్సింది, ఓకే, కానట్లేదు. వింటాను, అదే కదా. మీరు చెప్పండి, నేను చెప్పేది అయిన తర్వాత మీరు చెప్పండి. చెప్పండి, ఇప్పుడు నేను చెప్పాను, చెప్పండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలు జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించి ఎప్పుడైనా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారా? ఎవరు? ఈరోజు గుడ్డ జరుగుతుంది, నాటకం జరుగుతుంది, అదే సరే రాజకీయాలను పక్కన పెడితే ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతిని ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. సో మీరు కేవలం ఒక పొన్నాల లక్ష్మణగా చెప్తే ప్రజలకు అర్థమవుతుందా? ఒక పార్టీగా చెప్పే ప్రయత్నం చేసింది. పొన్నాల లక్ష్మణ్ పార్టీ వాడు కదా, పొన్నాల లక్ష్మణ్ ఒక బాధ్యతాయుతమైన వాడు కదా. పొన్నాల లక్ష్మణ్ ఇరిగేషన్, పవర్, ఫైనాన్స్, మిగతా కార్యక్రమాలు చేసిన వాడు కదా. ఇది పార్టీ ద్వారా చేస్తున్నాము. పొన్నాల లక్ష్మణ్ కాదు చేసేది, ఇది తప్పుడు ప్రచారం.
థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఆ, థ్యాంక్ యూ. పిన్న లక్ష్మణ్ గారు చాలా అంశాలు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. సో మొత్తం మీద అంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి ప్రతి పథకంలో, ప్రతి స్కీమ్ లో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టులా చెప్పుకుంటూ పోతే ప్రతి దాంట్లో అంటే పౌరులకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ లో కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయి, అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఇంకొక మాట చెప్పేది ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు అంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో గతంలో ప్రజల నుండి తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే జీజోసి పెంచుకున్నటువంటి నేపథ్యంలో